సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏ విధంగా విత్‌డ్రా చేసుకోవాలి, ఏ విధంగా పాత ఎన్ఎఫ్‌టీస్‌ని కాలిక్యులేషన్ చేసి మన డిపాజిట్ వాలెట్‌లో కొంత అమౌంట్‌ను వదిలేయాలి. ఇదంతా కూడా ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అవర్ ఫ్యామిలీ యొక్క బ్యాక్ ఆఫీస్‌లోకి మీరు లాగిన్ కావాలి. సో ఇది ఒకవేళ మీకు ఇబ్బంది అయితే గనుక చూడండి, ఇక్కడ ఇది లింక్ ట్రీ స్లాష్ ఫ్యామిలీ టోకెన్. సో ఇది ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీకు చాలా లింక్స్ ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి, అవర్ ఫ్యామిలీ ప్లాట్‌ఫార్మ్ లాగిన్, ఇది క్లిక్ చేస్తే గనుక డైరెక్ట్ ఇక్కడికొస్తారు మీరు. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మీరు టైప్ చేయాలి. సో ఇది మన అవర్ ఫ్యామిలీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇది మన వన్ ఆఫ్ ద మెంబర్ అకౌంట్ అండి. ఓకే. సో మీరు జస్ట్ లాగిన్ క్లిక్ చేయండి. మీరు లాగిన్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఓటీపీ అడుగుతది. అంటే ఆఫ్‌కోర్స్ కొంతమంది ఓటీపీ అనేది మీరు 2FA కోడ్ అనేది పెట్టుకోవచ్చు. కొంతమంది పెట్టుకోకపోవచ్చు. సో కంపల్సరీ మీకు ఓటీపీ రావాలని రూల్ ఏం లేదు. ఒకవేళ మీరు పెట్టుకుంటే గనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే కంపల్సరీ మీకు ఓటీపీ అనేది 2FA కోడ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటది. ఒకవేళ మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోలేకపోతే గనుక అది మీకు అవసరం లేదు. ఓకే. సో బట్ ఇక్కడ ఈ అకౌంట్‌లో మాత్రం అది ఎనేబుల్ చేసి ఉన్నది. సో కాబట్టి ఇక్కడ నేను ఓటీపీ అనేది ఇస్తున్నా నేను. రైట్. సో నేను ఓటీపీ ఎంటర్ చేసిన. సో నేను అకౌంట్‌లోకి నేను లోపలికి వెళ్తున్నా. రైట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి. ఆ! ఓకే. సో నేనిక్కడ ఈ అకౌంట్‌లోకి వెళ్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేవైసీ అప్రూవ్ అయింది. మెయింటెనెన్స్ ఫీజ్ ఆల్రెడీ పే చేసినాము. తర్వాత వాలెట్ అడ్రెస్ అనేది సో ఇది ఈ అకౌంట్‌లో అప్డేట్ చేయలేదు. సరే చేద్దాం. తర్వాత ఈ అకౌంట్‌లో పర్ డే వచ్చేసి ఎంత అంటే సో 5268 ఫ్యామిలీ టోకెన్స్ వస్తున్నాయి పర్ డే. ఓకే. సో పర్ డే 5268 ఫ్యామిలీ టోకెన్స్ వస్తా ఉన్నాయి. సో ఈరోజు 15వ తారీఖు జూన్ 2024 అండి. బట్ ఇప్పుడు ఈరోజు సో మనకి ఏం చేయాలి? సో ఫస్ట్ మనం క్యూబ్స్‌లోకి వెళ్లి సో మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను క్యూబ్స్‌లోకి వెళ్ళినండి. సో క్యూబ్స్‌లో ఇక్కడ మనకి అమౌంట్ ఎంతుంది? రివార్డ్స్ క్యూబ్‌లా సో 15,998 ఉంది. సో నేను మొత్తం 15,998 నేను విత్‌డ్రా చేస్తున్నా. సో ఓకే. సో ఇది ఫస్ట్ స్టెప్ నంబర్ 1 అండి. స్టెప్ నంబర్ 1 ఏంది అంటే మీ యొక్క రెంటెడ్ ఎన్ఎఫ్‌టీస్ ఏవైతే ఉన్నాయో సో మొత్తం విత్‌డ్రా చేయండి. సో ఇక్కడ చూడండి, బ్యాలెన్స్ వచ్చేసింది. రైట్. ఇది స్టెప్ నంబర్ 1. తర్వాత స్టెప్ నంబర్ 2 ఏం చేయాలంటే మీరు రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్‌కి వెళ్లి సో 30 జూన్ లోపల ఎన్ని ఎన్ఎఫ్టీస్ ఎక్స్‌పైర్ అవుతున్నాయి అనేది మనం ఒకసారి కాలిక్యులేషన్ చేయాల్సి ఉంటది. రైట్. ఆహ్, సో డియర్ ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ చూసినట్టయితే గనక ఆహ్, ఆహ్, చూడండి, ఇది 22 జూన్‌కి 58 ఎక్స్‌పైర్ అవుతున్నాయి. 22 జూన్‌కి 531 అవుతున్నాయి. సో 29థ్ జూన్‌కి 136 అవుతున్నాయి. సో దీనికి సంబంధించిన ఈక్వల్ అమౌంట్‌ను మనం ఈ యొక్క డిపాజిట్ వాలెట్‌ల మెయింటైన్ చేయాలి. రైట్. ఒకసారి మనం కాలిక్యులేట్ చేద్దాము. సో 58 ప్లస్ 531, 58 ప్లస్ 531 ప్లస్ 136 ప్లస్ 136 ప్లస్ 136. సో చూడండి, 725 మన ఎగ్జిస్టింగ్ ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి. సో అవి నెక్స్ట్ 15 డేస్‌ల ఎక్స్‌పైర్ అవుతున్నాయి. సో దీనికి ఈక్వల్ అమౌంట్ ఎంత అంటే ఒక్కొక్క ఎన్ఎఫ్టీకి $12 వాళ్ళు చార్జ్ చేస్తారు. సో 8,700 చూడండి ఇక్కడ. సో ఈ యొక్క డిపాజిట్ వాలెట్‌ల 8,700 ఆహ్, ఫ్యామిలీ టోకెన్స్ మనం వదిలేయాల్సి ఉంటది. సో ఇక్కడ ఎంతున్నది? 16,500 ఉన్నది. సో 16,500 సో 16,500 మైనస్ చేస్తే సో 7,305 ఎన్ఎఫ్టీస్ తోటి మన ఎఫ్టీలతోటి మనం కొత్త ఎన్ఎఫ్టీలు మనం పర్చేజ్ చేయొచ్చు. సో సరే, నేను రఫ్‌గా 7,300 తీసుకుంటున్నా, రౌండ్ ఫిగర్ 7,300 డివైడెడ్ బై 24 ఎంత అవుతుంది? సో 304 ఎన్ఎఫ్టీస్ కొత్త ఎన్ఎఫ్టీలు మనం పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా? సో 304 ఎన్ఎఫ్టీలు పర్చేజ్ చేయొచ్చు. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేసినా అంటే చాలా సింపుల్ అండి. సో ఇప్పుడు సో 58 ప్లస్ 531 ప్లస్ 136 చేసినా నేను. అంతే. అంతే. ఓకే. చేసి దానికి ఏం చేసిన 12 తోటి మల్టిప్లై చేసిన. మల్టిప్లై చేస్తే నాకు 7,900 వచ్చింది. సో మళ్ళొకసారి మీకు నేను ఇక్కడ స్క్రీన్ మీద నేను చెప్తానండి. చూడండి, ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే గనక ఆహ్, ఇప్పుడు నేను మీ కాలిక్యులేషన్ ఎట్లా చేసినా అనేది ఆఫ్‌కోర్స్ కొంతమంది ఉంటారు కదా! సో వాళ్ళకి సరే ఇంకా డీటెయిల్‌గా చెప్తున్నాను నేను ఈ వీడియోలో. సో ఇప్పుడు చూడండి, నేనేం చేసినా అంటే సో ఇక్కడ ఫస్ట్ ఇది ఓపెన్ చేసి సో నెక్స్ట్ 15 డేస్‌లో ఎన్ని ఎక్స్‌పైర్ అవుతున్నాయి. సో 22 జూన్‌కి ఇది ఎక్స్‌పైర్ అవుతుంది. 22 జూన్, 29 జూన్. రైట్. సో 58 ఎన్ఎఫ్టీస్ ప్లస్ 531 ప్లస్ 136 అంతే కదా! యాహ్! సో 136 సో ఈ మొత్తం కలిపి ఎంత అయింది? సో మొత్తం కలిపి చూడండి ఒకసారి. సో యాహ్! సో డియర్ ఫ్రెండ్స్, మీరు కాలిక్యులేటర్ తీసి మీరు కాలిక్యులేట్ చేయాలి. రైట్. సో 58 ప్లస్
531 ప్లస్ 136. సో టోటల్‌గా మనకు 725 అయినాయి. రైట్? సో ఇవి ఆల్రెడీ ఓల్డ్ ఎన్ఎఫ్టీస్ ఇవి. అంటే ఎగ్జిస్టింగ్ ఎన్ఎఫ్టీస్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 725 ఎన్ఎఫ్టీస్ నేను రెన్యువల్ చేయాలంటే మనకు 12 ఎఫ్టీలు కావాలి. సో 12 ఎఫ్టీలు కావాలంటే 12 ఎఫ్టీలు అంటే ఇంటూ 12 తోని మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 8700 ఎఫ్టీలు అయితాయి. ఓకే. సో 8700 ఎఫ్టీలు ఈ బ్యాలెన్స్‌ని మనం ఎక్కడ అంటే డిపాజిట్ వాలెట్‌లో మనం మెయింటైన్ చేయాలి. ఓకే. డిపాజిట్ వాలెట్‌లో కంపల్సరీ యూ మస్ట్ మెయింటైన్ బ్యాలెన్స్. యూ మస్ట్ మెయింటైన్ బ్యాలెన్స్. ఎంత అంటే 8700 ఎఫ్టీలు కంపల్సరీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అయితే ఇప్పుడు మనకిక్కడ ఎంతున్నాయి? 16,500 ఉన్నాయి. సో ఇక్కడ ఈ 16,500 ఎఫ్టీలు ఏవైతే ఉన్నాయో డిపాజిట్ వాలెట్‌ల సో దీంట్లోకెళ్ళి సో 8700 ఎఫ్టీల బ్యాలెన్స్ అక్కడ దాంట్లో ఉంచాలి. సో మనం మైనస్ చేద్దాం. సో మైనస్ చేస్తే సో ఇక్కడ ఎంత బ్యాలెన్స్ అయితున్నదో సో దాంతోటి కొత్త ఎన్ఎఫ్టీలు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే. సో 16,500 మైనస్ 8700 తీసేస్తే నాకు ఎంత వచ్చినాయంటే 7,305 ఎఫ్టీలు వచ్చినాయి. సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఉన్నది కదా! సో 7,305 ఎఫ్టీలతోటి నేను న్యూ ఎన్ఎఫ్టీస్ పర్చేజ్ చేయొచ్చు. సో ఒక న్యూ ఎన్ఎఫ్టీ కాస్ట్ ఎంత అంటే $24 ఆర్ ఎఫ్టీస్. సో ఇప్పుడు దీనితోటి నేను డివైడెడ్ బై 24 చేస్తే నాకు 304 న్యూ ఎన్ఎఫ్టీస్ నేను పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది కదా! సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే సో ఖచ్చితంగా మీరు క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. చేసుకుంటేనే బావుంటది. రైట్? సో ఇప్పుడు నేను 304 ఎన్ఎఫ్టీలు నేను పర్చేజ్ చేయొచ్చు. సో ఈ 7,305 ఎఫ్టీలతోటి. రైట్? సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు స్టెప్ నంబర్ 2 క్యాలిక్యులేషన్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ నంబర్ 3లా నేనేం చేస్తున్నా అంటే ఎన్ఎఫ్టీ ఈ షాప్‌లోకి వెళ్తున్నా. ఓకే. ఇది స్టెప్ నంబర్ 3 అండి. ఎన్ఎఫ్టీ ఈ షాప్‌లోకి వెళ్తున్నా. సో ఎన్ఎఫ్టీ ఈ షాప్‌లోకి వెళ్ళి సో ఇప్పుడు ఏదైతే మన క్యాలిక్యులేషన్ ఉందో సో 304 ఎన్ఎఫ్టీలు కొత్త ఎన్ఎఫ్టీలని పర్చేజ్ చేయొచ్చు. ఓకేనా? సో చూడండి ఇక్కడ 7,296 తీసుకుంటుందది. ఓకే. సో ఇప్పుడు నేను రెంట్ అని చెప్పి క్లిక్ చేస్తున్నా. ఓకే. సో ఇక్కడ బ్యాలెన్స్ ఎంతుంది చూడండి 8,700. ఇప్పుడు నేను ఎంత చెప్పినా సో 8,700 బ్యాలెన్స్‌ను కంపల్సరీ డిపాజిట్ వాలెట్‌లో వదిలేయాలని చెప్పినా కదా! వదిలేసినా కదా! అది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నా అకౌంట్‌లో 8,709 ఎఫ్టీలు బ్యాలెన్స్ ఉన్నది. ఇప్పుడు ఈ బ్యాలెన్స్‌ని ఏం చేస్తా అంటే సో ఆ రోజు ఏ రోజైతే ఎక్స్‌పైర్ అవుతుందో సో 22 జూన్‌కి ఓకే. ఒకసారి మళ్ళీ మనము ఇక్కడ రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్‌లోకి వెళ్దాము. సో రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్‌లోకి వెళ్ళి 22 జూన్‌కి ఇక్కడ మనకు గో అనే బటన్ వస్తది. ఆ బటన్ క్లిక్ చేస్తే 58 ఎఫ్టీలు రెన్యువల్ అయితాయి. తర్వాత మళ్ళీ సో అదే రోజు సో 531 ఎన్ఎఫ్టీస్ ఎక్స్‌పైర్ అయితాయి కాబట్టి మళ్ళీ అదే 22 జూన్ మనకి ఇక్కడ గో అనే బటన్ వస్తది. ఆ బటన్ క్లిక్ చేస్తే సో ఈ 58 ప్లస్ ఈ 531 ఏమైతాయి? రీయాక్టివేట్ అయితాయి. సో మళ్ళీ మనకి నెక్స్ట్ డే నుంచి ఎవ్రీ డే 2 ఫ్యామిలీ టోకెన్స్ కింద మనకు వస్తా ఉంటాయి. సో మళ్ళీ 29 జూన్‌కి ఏం జరుగుతది? 136 ఎన్ఎఫ్టీస్ ఎక్స్‌పైర్ అయితాయి. సో మళ్ళీ ఇక్కడ గో బటన్ వస్తది. ఆ బటన్ మళ్ళీ క్లిక్ చేస్తే సో నాకు మళ్ళీ ఈ 136 మళ్ళీ రెన్యువల్ అయితాయి. రైట్? సో ఇక్కడ చూడండి 13 జూలై ఉన్నది కదా! అంటే ఆఫ్‌కోర్స్ ఈ మధ్యలో మనకి ఫస్ట్ జూలై వస్తది. సో ఫస్ట్ జూలైకి మనం ఏం చేస్తామంటే దీనికి సంబంధించిన అమౌంట్‌ను మనం వదిలేస్తాం. రైట్? ఓకే. సో కాబట్టి నెక్స్ట్ 15 డేస్‌లో ఎక్స్‌పైర్ అయ్యేటివి మాత్రమే మనం కౌంట్ చేసుకోవాలి. ఓకే. రైట్. సో డియర్ ఫ్రెండ్స్ సో ఆల్రెడీ మనము సో ఈ స్టెప్ కూడా కంపల్సరీ కంప్లీట్ చేసినాం. సో ఇక్కడ మనము డిపాజిట్ వాలెట్‌లో 8,700 ఫ్యామిలీ టోకెన్స్ మనం ఇక్కడ బ్యాలెన్స్ వదిలేసినాము. రైట్? సో ఇప్పుడు దీన్ని మీరేం డిస్టర్బ్ చేయొద్దండి. దీన్ని ఇట్లనే ఉంచాలి. రైట్? సో ఎందుకంటే ఇది గనక మళ్ళీ మీరు ఒకవేళ పుసుకన మర్చిపోయి పర్చేజ్ చేస్తే సో మరి ఈ ఎన్ఎఫ్టీస్ అన్నీ ఏమైతాయంటే ఎక్స్‌పైర్ అయిపోతాయి. సో కాబట్టి మీకు ఇబ్బంది అయితది. సో డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్? సో ఈ విధంగా నేను ఏవైతే స్టెప్స్ చెప్పినో ఆ స్టెప్స్ మీరు కంపల్సరీ ఫాలో చేయాల్సి ఉంటదండి. ఓకే. సో ఇప్పుడు ఇది ఈ అకౌంట్‌లో మనం ఆల్రెడీ విత్‌డ్రా చేసినాము. సో పాత ఎగ్జిస్టింగ్ ఎన్ఎఫ్టీలకి అమౌంట్ వదిలేసినాము. కొత్త ఎన్ఎఫ్టీలు పర్చేజ్ చేసినాము. తర్వాత నెక్స్ట్ మెయింటెనెన్స్ కొంతమంది అడుగుతున్నారు మెయింటెనెన్స్ ఫీజు ఎట్లా సార్ అని చెప్పి మీరు మెయింటెనెన్స్ ఫీజ్ అని ఈ ట్యాబ్‌లోకి వస్తే గనక మీకు ఇక్కడ డేట్ కనిపిస్తదండి. ఇది కరెక్ట్ డేటు. సో ఇక్కడ ఇది అక్టోబర్ 3, 2025 వరకు ఉంది కాబట్టి నేను మెయింటెనెన్స్ ఫీజ్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. టెన్షన్ లేదు నాకు. రైట్? సో ఇదండి విషయం. సో ఈ విధంగా మీరు ప్రతి నెల
ఒకటో తారీఖు, 15వ తారీఖు ఇప్పుడు ఈ వీడియోలో ఏవైతే స్టెప్స్ చెప్పినో, ఆ స్టెప్స్‌ని మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో కావాలి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, సో కొంతమంది మన మిత్రులు ఏం చేస్తున్నారు అంటే, సో ఒకటో తారీఖు, 15వ తారీఖు మాత్రమే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసి ఆ రోజు విత్‌డ్రా చేసుకొని న్యూ ఎన్ఎఫ్‌టీస్ పర్చేజ్ చేయడం జరుగుతా ఉంది. సో ఇక నుంచి అట్లా చేయొద్దండి. సో ఇక్కడ మీకు ఎన్ఎఫ్‌టీస్ ఏ డేట్ అయితే ఎక్స్‌పైర్ అవుతున్నాయో, ఇప్పుడు 22వ తారీఖు జూను, 29వ తారీఖు జూను ఇవి మీరు గూగుల్ క్యాలెండర్‌ల మీరు రిమైండర్ పెట్టుకోండి. సో ఖచ్చితంగా మీరు 22వ తారీఖు ఓపెన్ చేసి ఇవి 2 ఎన్ఎఫ్‌టీలను మీరు రెన్యువల్ చేసుకోవాలి. 29వ తారీఖు మీ అకౌంట్ ఓపెన్ చేసి ఇది రెన్యువల్ చేసుకోవాలి. సో ఇట్లా మీకు మధ్య మధ్యలో మీరు ఓపెన్ చేసుకొని, సో మీరు చూసుకోవాలి. చూసుకొని మీరు గుర్తుపెట్టుకొని, సో ఆ రోజు ఆ పర్టిక్యులర్ టైంకి సో మీరు కంపల్సరీ రెన్యువల్ చేసుకోవాలి. ఆఫ్‌కోర్స్ మీకు రెన్యువల్ చేసుకోవడానికి 3 డేస్ టైమ్ ఉంటది. దానికి ఇబ్బందేం లేదు. బట్ అయినా గూడా మీరు మర్చిపోకుండా ఏం జేయాలంటే కంపల్సరీ మీరు గూగుల్ క్యాలెండర్‌లో రిమైండర్ పెట్టుకోండి. రిమైండర్ పెట్టుకొని సో ఆ రోజు పర్టిక్యులర్ డేట్ రోజు మీరు అవి రెన్యువల్ చేసుకుంటే మంచిది. సో ఎగ్జాక్ట్‌లీ ఈ వీడియోలో నేను మీకు ఏవైతే చెప్పిన స్టెప్స్, ఆ స్టెప్స్ మీరు ఫాలో కావాలి. ప్రతి నెల 1 తారీఖు, 15 తారీఖు ఇవే స్టెప్స్ మీరు ఫాలో కావాలి. సో ఈ విధంగానే మీరు చేయాల్సి ఉంటదండి. ఓకేనా? సో థాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు కొత్త ఎన్ఎఫ్‌టీస్ ఇక్కడ మీరు చూడొచ్చు క్యూబ్స్‌లోకి వెళ్లి సో సారీ ఫ్యామిలీ ఎన్ఎఫ్‌టీస్‌లోకి వెళ్లి ఇప్పుడు మనం పర్చేజ్ చేసినాం గదా! 304 ఎన్ఎఫ్‌టీస్ కొత్తది పర్చేజ్ చేసినాం. ఎప్పుడు? సో 15థ్ జూన్ రోజు మనం పర్చేజ్ చేసినాం. అంటే ఈరోజు 15థ్ జూను. సో మళ్ళీ మనకి సో వీళ్ళకి అమౌంట్ ఏ రోజు నుంచి వస్తే 24థ్ జూన్ నుంచి వీళ్ళకి రావడం జరుగుతది. అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి యాక్టివ్‌లా? సో 2938 ఆహ్, ఎన్ఎఫ్‌టీస్ యాక్టివ్‌లు ఉన్నాయి. అంటే 2938. సో 2938 ఇంటూ ఆహ్, 2 2 ఎఫ్‌టీస్ పర్ డే అంటే సో $5,876 డివైడెడ్ బై 4 అనుకుంటే గనక సో ఒక్కొక్క వాలెట్‌లకి సో 1,469 వస్తది. ఓకే. సో పర్ డే వచ్చేసి ఎంత అంటే 5,876 5,786 ఎఫ్‌టీస్ వాళ్ళ అకౌంట్‌లోకి రావడం జరుగుతది. సో ఇప్పుడు ప్రెజెంట్‌గా ఎంతుంది? అచ్చా! ఓకే. సో 5,268 ఉంది. సో ఇంకొక 600 ఎఫ్‌టీలు సో అడిషనల్‌గా సో ఇంకొక 9 డేస్ తర్వాత వాళ్ళకి ఎవ్రీ డే రావడం జరుగుతది. నెక్స్ట్ 90 డేస్. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు సో ఖచ్చితంగా నేను ఏవైతే స్టెప్స్ చెప్పినో ఆ స్టెప్స్ మీరు ఫాలో కండి జాగ్రత్తగా. సో ఎట్లాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దండి. ఓకే. సో థాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.